చివరకు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయమైన పాలనను మనం ఎత్తి చూపుతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు భయం పట్టుకుంది. ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చంద్రబాబు నాయుడు గారికి టెంపరేచర్ పెరుగుతా ఉంది. భయం పెరిగే కొద్దీ చంద్రబాబు నాయుడు గారికి టెంపరేచర్ పెరిగి ఈ మధ్యకాలంలోనే మీరంతా కూడా గమనించే ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ నోటికి ఆ మెదడుకు కనెక్షన్ తప్పింది అని చెప్పి ఇవాళ ఈ మధ్యకాలంలో మీరంతా కూడా గమనిస్తానే ఉంటారు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారికి ఎన్నికల దగ్గరికి వచ్చే కొద్దీ చంద్రబాబు నాయుడు గారిలో భయం ఎక్కువ కనిపిస్తా ఉంది. భయం ఎక్కువయ్యే కొద్దీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటా ఉన్నారు? ఎన్నికలకు 3-4 నెలలున్నాయి, 5 నెలలు ఉన్నాయనేసరికి ఏమంటాడు? పేదలకు కొత్త ఇల్లు అంటాడు, పేదలకు కొత్త రేషన్ కార్డులు అంటాడు, పేదలకు కొత్త పెన్షన్లు అని అంటాడు. అంతటితో కూడా అనడు, ఆదరణ 2 అంటాడు, మరో స్కీమ్ అంటాడు, మరో స్కీమ్ అంటాడు. చివరికి అన్ని స్కీములు ఏమిటో తెలుసా? అన్ని స్కీములు ఏమిటో తెలుసా? అన్ని స్కీములు ఏమిటో తెలుసా? ఆయన తీస్తా ఉన్న కొత్త సినిమా ఏమిటో తెలుసా? ఎన్నికలకు 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారి డ్రామాలు అని చెప్పి కొత్త సినిమా తీస్తా ఉన్నాడు. ఈ మధ్య కాలంలో ఏ పని చేసినా ఎన్నికలకు కేవలం 6 నెలల ముందు కేవలం 3 నెలల కోసం 4 నెలల కోసం చేశారంటే చేశారన్నట్టుగా చేయించుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఆ చేసినది ప్రజలకు 5 ఏళ్లుగా ప్రజలకు అవన్నీ కూడా వచ్చినట్టుగా ప్రజలు భావించాలి అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రజల చేత చెప్పించడానికి నానా అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఇటువంటి మోసాలు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రజల నోట్లో నుంచి వస్తున్న మాటలు ఏమిటి? గట్టిగా ఏమిటి? నిన్ను నమ్మం బాబు అన్న మాటలు వాళ్ళ ప్రజల నోట్లో నుంచి కూడా వస్తా ఉన్నాయి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాం. ఈ పాలన గురించి ఒక్కసారి నేను చూడమని అడుగుతా ఉన్నా. 4.5 సంవత్సర కాలం చంద్రబాబు నాయుడు గారి పాలన మనం చూశాం. ఈ పాలనలో మనకు కనిపించింది ఏమిటి అని ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూనీ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పాలనలో. అక్షరాల 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నట్టుగా కొన్న పరిస్థితులు కనిపిస్తాయి ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఆ ఎమ్మెల్యేలను కొంతమందిని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి అందులో కొంతమందిని మంత్రులుగా చేసిన పరిస్థితి కూడా ఇదే ప్రజాస్వామ్యంలో కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారి పాలనలో. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారి పాలనను ఒక్కసారి చూడమని అడుగుతా ఉన్నా. ఇటువంటి పాలన కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇటువంటి మనిషి కావాలా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. ఇదే పెద్ద మనిషి 4.5 సంవత్సర కాలం చంద్రబాబు నాయుడు గారు ఇదే పెద్ద మనిషి మోసం చేస్తాడు. ఎన్నికలు వచ్చేసరికే చంద్రబాబు నాయుడు గారు డ్రామాలు ఆడతాడు. ఈ డ్రామాలు ఏ స్థాయిలో ఆడుతున్నాడో ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రంలో 4 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలను కొంటాడు. పట్టపగలు 20 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులిచ్చి కొనుగోలు చేస్తాడు. అందులో కొంతమందిని మంత్రులు చేస్తాడు. కానీ ఇదే పెద్ద మనిషి పక్కకు పోతాడు, తెలంగాణ రాష్ట్రానికి పోతాడు. పక్కన తెలంగాణ రాష్ట్రంలో 2 నెలల కిందట పక్కన తెలంగాణ రాష్ట్రానికి పోతాడు. పోయి అక్కడ ఏమంటాడు? అమ్ముడు పోయే ఎమ్మెల్యేలకు ఓట్లు వేయొద్దు అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తాడు అక్కడ.